మొత్తం మీద పాకిస్తాన్ తిక్క కుదిరే టైం అయితే వచ్చింది. మేము పాకిస్తాన్లో అంతర్భాగం కాదు, పాకిస్తాన్కు మాకు అసలు సంబంధమే లేదని పీఓకేలో ఉన్నటువంటి నాయకులు, కొంతమంది ప్రజలైతే రోడ్ల మీదకి వచ్చి డైరెక్ట్గానే స్టేట్మెంట్లు ఇస్తున్నారు. సో ఇంకొంతమంది అయితే ఒక అడుగు ముందుకేసి, మీరు ఒకవేళ ఇదే విధంగా మాపైన జులుం చేస్తే మేము ప్రత్యామ్నాయము వెతుక్కుంటామని చెప్పేసి, అంటే భారత్లో కలిసే విధంగా ప్రయత్నాలు చేస్తామని వీళ్ళు రోడ్ల మీదకి వచ్చి చెప్పడం జరుగుతుంది. అంటే గతంలో ఏదైతే బలూచిస్తాను, పాకిస్తాన్లో మేము అంతర్భాగం కాదు, మమ్మల్ని ప్రత్యేక దేశంగా గుర్తించండి అంటూ అటు అంతర్జాతీయంగా ఉన్నటువంటి సంస్థలకు కావచ్చు, ఐక్యరాజ్య సమితికి లెటర్ పెట్టుకొని వీళ్ళు విజ్ఞప్తి చేసుకున్నారు. సో ఇంకొక వైపు భారత్ కూడా మాతో కలిసి నడిస్తే ఖచ్చితంగా పాకిస్తాన్ అంతు చూస్తామంటూ మాకు సపోర్ట్ ఇవ్వండి అంటూ బలూచిస్తాన్కు చెందిన వాళ్ళు సో మన భారత ప్రభుత్వానికి కూడా లెటర్ రాశారు. సో ఇప్పుడు పీఓకేలో ఉన్నటువంటి ప్రజలు కూడా అదే పని చేస్తున్నారు. అంటే గతంలో ఏదైతే ఈ రాజకీయాల పరంగా అసమానతలు చూపిస్తున్నారో, మాకు సరైనటువంటి ప్రాధాన్యత ఇస్తలేదు, తర్వాత ఇక్కడ తయారైనటువంటి కరెంటును పూర్తి స్థాయిలో సింధు పాకిస్తాన్ ప్రాంతానికి తీసుకెళ్తున్నారు, సో మాకేమో విపరీతమైనటువంటి రేట్లు వేస్తున్నారని పోరాటాలు చేశారు. సో దాని తర్వాత ఈ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఏదైతే ఈ పీఓకేలో ఉన్నటువంటి పౌరుల హక్కుల కోసం కొట్లాడుతున్నటువంటి నాయకుడిని తీసుకొని చంపేసిరో, సో అప్పటి నుంచి వెళ్ళి ప్రజలు రోడ్ల మీదకి వచ్చి తీవ్రమైనటువంటి నిరసనలు చేస్తున్నారు. సో ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేసింది, గోటితో పోయేటి దాన్ని గొడ్డల్లాగా తెచ్చుకున్నట్టు సో వీళ్ళ సమస్యలు పరిష్కరించాల్సింది పోయి పీఓకేలో ఇంటర్నెట్ సేవలు కట్ చేసిరు. సో దాంతోపాటు వీళ్ళకు ఫుడ్ సప్లై అనేది బంద్ చేసిరు, గోధుమలు కావచ్చు, పిండి కావచ్చు, మిగతా ధాన్యాలు ఇవ్వడం బంద్ చేసిరు, దాంతోపాటు మెడిసిన్ కూడా పంపిణీ ఆపేసిరు. సో ఇప్పుడు ఏమైంది, సో పాకిస్తాన్తోని పీఓకేలో ఉన్నటువంటి ప్రజలకు 1% కూడా ఎలాంటి లాభం లేదు అని అక్కడ ఉన్నటువంటి ప్రజలు అనేది పూర్తి స్థాయిలో వీళ్ళు డిసైడ్ అయిపోయారు. సో అందుకోసమని అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏం చెప్తున్నారు, మొత్తం మీద పాకిస్తాన్లో మేము అంతర్భాగం కాదు, మాకు పాకిస్తాన్కు సంబంధం లేదని చెప్తున్నారు. సో ఇప్పుడు ఏమైంది, పాకిస్తాన్ మొత్తం మీద ఒక పద్మ వ్యూహంలో చిక్కుపడిపోయినట్టు అయిపోయింది. సో ఎందుకంటే బలూచిస్తాన్ వాళ్ళు ఆల్రెడీ మేము పాకిస్తాన్ భాగం కాదని చెప్పి వాళ్ళు పోరాటం చేస్తున్నారు. సో ఇంకొక వైపు ఖైబర్ పఖ్తుంఖాలో ఉన్నటువంటి వాళ్ళు సో ఏదైతే ఈ పాకిస్తాన్కును ఆఫ్ఘనిస్తాన్కు మధ్య బార్డర్ లైన్ ఉంటుందో సో అది కరెక్ట్ కాదు, ఈ పాకిస్తాన్లో చాలా ప్రాంతం మాదే అని చెప్పేసి వీళ్ళు కొట్లాడుతున్నారు. సో నిన్న మొన్నటి దాకా లేనిది అక్కడ ఆఫ్ఘనిస్తాన్లు అంటే వీళ్ళ దగ్గర ఆయుధాలు లేకుండే, గతంలో ఎప్పుడో అమెరికా వాళ్ళు ఇక్కడ వదిలిపోయినటువంటి తుప్పిపట్టిన ఆయుధాలు తప్పించి వీళ్ళ దగ్గర ఆయుధాలు లేకుండే. సో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాను పాకిస్తాన్ పైన మిసైళ్ళ దాడి చేస్తుంది, డ్రోన్లతో దాడి చేస్తుంది. సో అంటే చాలా వరకు ఆఫ్ఘనిస్తాన్కు రష్యా వాళ్ళు చాలా వరకు ఉపయోగపడుతున్నారు, ఆయుధాలు సమకూరుస్తున్నారని చెప్పేసి ఒక వాదన ఉంది. సో ఇప్పుడేమైపోతుంది, ఇటు పీఓకేలో ఉన్నటువంటి ప్రజలు వీళ్ళందరూ కలిసి మూకుమ్మడిగా పాకిస్తాన్ను ఎండగడుతున్నటువంటి సిచ్యువేషన్. సో ఇలాంటి టైంలో భారత్ గిట్ట పీఓకేను ఆధీనంలోకి తెచ్చుకోవాలంటే చాలా సులువు. కాకపోతే ఇప్పుడు ఈ ప్రజలు కూడా పీఓకేలో ఉన్నటువంటి ప్రజలు భారతదేశం అనేది పీఓకే పైన ఎలాంటి యాక్షన్ లేకుండానే అంతర్భాగం చేసుకునే టైం అయితే వచ్చింది. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలే మేము భారత్లో కలిసిపోతాము అని చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఎందుకంటే ఆర్టికల్ 370 రద్దయిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో చాలా వరకు అయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మారిపోయినాయి. ఎప్పుడు చూసినా కానీ నిరసనలు, దాడులు జరుగుతూ ఉంటుండే, గందరగోళ పరిస్థితులు ఉంటుండే, ఎలాంటి వాళ్ళకు జీవనోపాధి లేకపోవడం, తర్వాత నిరుద్యోగం ఉండడం, ఎలాంటి పర్యాటక రంగము ఉపయోగంగా ఉండకపోవడం, ఇలాంటివి చాలా ఉండే. కానీ 370 రద్దు చేసిన తర్వాత చాలా వరకు అయితే అక్కడ పర్యాటక రంగం అభివృద్ధి చెందింది, నిరుద్యోగత అనేది చాలా తక్కువ అయిపోయింది. అక్కడ ఉన్నటువంటి యువత ఆ హింసను వదిలేసి అటు సైన్యంలో కావచ్చు, ఇటు పోలీసు విభాగాల్లో కావచ్చు చేరిపోతున్నారు. పర్యాటక రంగంతో పాటు మిగతా కొన్ని పరిశ్రమలు కూడా స్టార్ట్ అయినాయి. సో అభివృద్ధిలో చాలా వరకు అయితే ఇప్పుడు ముందున్నది అప్పటికంటే ఇప్పుడు పోలిస్తే. వీటన్నిటిని గమనించినటువంటి పీఓకేలో ఉన్నటువంటి ప్రజలు పాకిస్తాన్తో మాకు లాభం లేదు, భారత్లోనే మేము కలుస్తాం అనే ఒక నిర్ణయానికి వచ్చినట్టయితే తెలిసింది. సో కాకపోతే అంటే మనకు కూడా పీఓకే అనేది ఖచ్చితంగా భారత్లో అంతర్భాగమే అని భారతీయులు, మన దేశానికి చెందినటువంటి నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. అంతర్జాతీయంగా దాన్ని ఒక డైలమాలో పెట్టి విడిచిపెట్టారు పాకిస్తాన్లో ఉన్నటువంటి నాయకులు. మరి భారత ప్రభుత్వం ఆ పీఓకేను మన దేశంలో అంతర్భాగం చేసుకోవాలా వద్దా, చేసుకుంటే ఏంటి లాభం, చేసుకోకపోతే ఏంటి నష్టం అని మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మరొక వీడియోతో మీ ముందుంటాం, చూస్తూనే ఉండండి ఆర్ తెలుగు.